నమస్తే, వెల్కమ్ టు విబిజి ఛానల్. నేను మీ సౌజన్య. జనవరి 22న రామమందిరం ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా తెలుగువారైన పుల్లారెడ్డి గారికి మనందరం కృతజ్ఞతలు తెలపాలంటున్నారు. ఆ వివరాలేంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జనవరి 22న రామమందిరం ప్రారంభం కాబోతుంది. ఆ సందర్భంగా పుల్లారెడ్డి గారికి, అంటే తెలుగువారైన పుల్లారెడ్డి గారు ఉన్నారు కదా, తనకి కృతజ్ఞతలు తెలపాలి అని అంటున్నారు. అతనికి ఎందుకు అంత ప్రాముఖ్యత చెప్పండి మీ మాటలో. అయోధ్యలో రాముడు పుట్టాడని మనం విశ్వసిస్తాం. మన హిందువుల ఆరాధ్య దైవం. అయితే మనకు ఇది చరిత్రలో ఆ అయోధ్య నగరం ఉంది కదా, అది రాముడు పుట్టిందని మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ రాముని మందిరం ఉండాలనుకోవడంలో తప్పులేదు. అది భక్తుల విశ్వాసం. అయితే ఇక్కడ జరిగిన ఏంటంటే, అలాంటి అయోధ్యలో రాముని గుడి లేకుండా రాముని పుట్టిన ప్రాంతంలో గుడి ఉండవలసిన ప్రాంతంలో ఇతరులకు చెందిన, అంటే ముస్లింలకు చెందినటువంటి మసీదు ఉండడం అనేది అక్కడ వివాదాస్పదమైంది. వాస్తవానికి అది రామ మందిరమే. ఆ మందిరం దేవాలయాన్ని పైన గుమ్మటాలుగా మార్చుకొని దాన్ని బాబరు మసీదుని చేశారు. ఆ మసీదు వాస్తవానికి హిందువుల ఆరాధ్యమైనటువంటి రాముని గుడి. చరిత్రలో ఎప్పుడైతే రాజరిక పాలనలో తురష్కులు మన ఇండియా మీద దాడికి వచ్చి ఇక్కడ రాజ్యపాలన ముస్లిమ్స్ ఎప్పుడైతే చేపట్టారో అప్పుడు ఆ రాజులు తమ మతం చెందనిటువంటి దేవాలయం మీద, ఆ గ్రామాల మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలని మసీదులుగా మార్చుకోవడము, అక్కడ ఉన్న ప్రజలని మతంలోకి మార్చుకోవడం అనేది జరిగిందని చరిత్ర సాక్ష్యం. సో కానీ కొంతవరకు మార్చుకోగలిగారు, కానీ ప్రజలందరూ కూడా మతం మారలేదు. అలా హిందువులుగా ఉన్నవాడు ఎప్పటి నుంచి అంటే సుమారు 500 సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం ఉండాలని కోరుకుంటున్నా కూడా రాజుల యొక్క, అంటే ఎక్కువ శాతం ఆ తర్వాత అంతా కూడా ముస్లిం రాజులు పరిపాలించారు. వాళ్ళ కోరిక నెరవేరలేదు. అయితే ప్రజాపాలన వచ్చిన తర్వాత, అంటే ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత 1947 తర్వాతనే ఆ ప్రయత్నం జరిగిందా అంటే, ఆ ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఆ చట్టాల రూపంలోనూ సెక్యులర్ భావజాల రూపంలో దాన్ని తటస్థంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం, తరచూ హిందువులు దాన్ని ఆ మందిరాన్ని, అక్కడ ఏదైతే మసీదు కట్టడం చెప్పబడుతుందో దాన్ని కూల్చివేయడానికో నిర్మూలించడానికి ప్రయత్నం చేయడం, లేదా ఆ ప్రదేశంలోకి వెళ్ళి హిందువులు పూజ చేయడానికి ప్రయత్నం చేయడం తరచూ జరుగుతూనే ఉన్నా ఇక్కడ చిలికి గాలివాన అవ్వడం, వివాదాలు అవడం, అది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో వాద్యం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కోర్టు అంటే అది సమస్య ఏం కాదు. మనకు వాస్తవానికి కోర్టు వ్యవహారం ఉచితమే, కానీ ఆ తాలూకు లాయర్లు కానీ ఆ తాలూకు ఆ ప్రిపరేషన్ వర్క్ కాబట్టి ఖర్చుతో కూడుకున్న పని. సో దానికి వాస్తవానికి ఈ రామమందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషత్తు భుజాన వేసుకొని నడిపిస్తున్నప్పుడు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున అద్వానీ గారు కూడా రథయాత్ర ప్రారంభించడం, అప్పటి నుంచి ఈ రామ మందిరం యొక్క ఉద్యమం తీవ్రత మారింది. అయితే ఒకవైపు ఈ కార్యాచరణ ప్రజల్లో ఉన్నటువంటి అవేర్నెస్ చేసుకుంటూ భక్తుల నుంచి కరువుముఖులు చేయడము, ఇదంతా ఒక రకంగా రాజకీయ ఎజెండాగా నడుస్తున్న న్యాయ పోరాటం కోర్టులు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే కోర్టు వివాదంలో ఉంది కాబట్టి కోర్టు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వగలిగింది కాబట్టి మనం రామ మందిరం కట్టుకోగలుగుతున్నాం. అయితే ఆ కోర్టు నిర్వహణ అనేది ఖర్చుతో పడినప్పుడు ఏదైతే విహెచ్పి వ్యవహరిస్తుందో, లీడ్ చేస్తుందో ఈ వ్యవహారాన్ని, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నప్పుడు ఆనాటి నాయకుడైనటువంటి విహెచ్పి అశోక్ సింఘాల్ గారు, మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి పుల్లారెడ్డి గారు కూడా యాక్టివ్గా ఉండేవారు. ఆయన విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శిగాను వివిధ హోదాల్లో ఉన్నాడు. అలాగే ఇక్కడ రాష్ట్రాల వ్యాధిగా చూస్తే రిప్రజెంటేటివ్గా పుల్లారెడ్డి గారు ఉండేది. ఎప్పుడైతే 1980 తర్వాత ఉద్యమ తీవ్రత పెరిగిందో అప్పుడు రాష్ట్రాల్లో యాక్టివిటీస్ పెరిగాయి. అందులో మన తెలుగు రాష్ట్రం తరపు నుంచి పుల్లారెడ్డి గారు ముందుగా ఉండడం జరిగింది. యాదృచ్ఛికంగా ఒక సమావేశంలో సింఘాల్ గారు అన్నమాట, ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ రోజులు పోరాడలేమో, ఖర్చుతో కూడిన పని, ఇక నాకు నమ్మకం సన్నగిలుతుందన్న ధోరణిలాగా మాట్లాడినప్పుడు, ఏంటి సమస్య అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి మన సంస్థ మనుగడకి కానీ కోర్టు వ్యవహారాలకి అంటే, అప్పుడు పుల్లారెడ్డి గారు, మీరు దాని గురించి వరిపడాల్సిన అవసరం లేదు, ఏదైతే పుల్లారెడ్డి గారు ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతూ ఇంటి నుంచి ఒక్క నిమిషం బయటికి రండి అంటూ అశోక్ సింఘాల్ తీసుకెళ్ళి, నా ఇల్లు ఇది, దీన్ని అమ్మైనా సరే మన కోర్టుకు రాముడి మందిరం కావాల్సిన మనకు కోర్టు ఖర్చుకు ₹1 వెనకాడకుండా మీరు వ్యవహరించండి, ఎప్పుడు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇస్తానంటూ
ఒక భరోసా కలిగించి ఆ తర్వాత కోర్టు వ్యవహారానికి ఆయన ఖర్చుకే కాదు, ఆ తర్వాత ఈ రామ మందిరం కానీ కరసేవకు కానీ జరిగినటువంటి చాలా కార్యక్రమాలకు తాను ఒక స్పాన్సర్గా ఉంటూ, ఇంకొకటి పుల్లారెడ్డి గారు మనకు తెలుసు, పుల్లారెడ్డి స్వీట్స్ మీద ఎంత ఫేమస్, దాంట్లో ఎంత స్వచ్ఛత ఎంత రుచికరంగా ఉంటుందో, తను చేసిన పనిలో కూడా నిబద్ధత ఉంటుంది. కాబట్టి అతను చేసినటువంటి ఈ సహాయం వల్లనే కోర్టులో మనం మనుగడ సాగించగలిగాము, వాదనలు వినిపించగలిగాము. దాని తాలూకు స్టడీ అంటే కేసు తాలూకు స్టడీ చేయడం కానీ రెఫరెన్స్ తీసుకోవడం కానీ అంత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికి సహకరించినటువంటి పుల్లారెడ్డి గారు కాబట్టి ఈ కోర్టులో కేసు గెలవడం బట్టి, కోర్టులో కేసు సరైన తీర్పు ఇవ్వబట్టి ఈరోజు బాబ్రీ మసీద్ ఏదైతే ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేనంత తీర్పు ఇచ్చారు. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రాకుండా చాలా సముచితమైనటువంటి తీర్పు ఇవ్వడం వల్ల మనకి ఈరోజు మందిరం కట్టుకోగలుగుతున్నాం. వాళ్ళకు కూడా వాళ్ళ స్థలాన్ని కేటాయించి వాళ్ళ మసీదును వాళ్ళ ఆచార ప్రకారం వేరే ప్రాంతంలో కట్టుకునే తీర్పు ఇచ్చారు. ఇదంతా జరగడానికి పుల్లారెడ్డి గారు చేసిన ఆర్థిక సహాయం కాబట్టి ఇప్పుడు రామ మందిరం రేపు 22వ తారీఖు నాడు ప్రారంభమవుతున్నప్పుడు ఈ ప్రారంభ సందర్భంలో మన తెలుగువాడు పుల్లారెడ్డి గారు చేసినటువంటి సహాయానికి మనందరూ కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే. తప్పకుండా కృతజ్ఞత చెప్పుకొని ఒకసారి స్మరించాల్సింది కూడా మన తెలుగు సమాజాన్ని కూడా కోరుకోవడంలో తప్పులేదు. అది ఎవరైనా తెలిసి ఉంటే, అంటే ఇట్లా పుల్లారెడ్డి గారి చరిత్ర తెలిసి ఉంటే ఆ పుల్లారెడ్డికి నివాళులు అర్పించినా కూడా తప్పేం లేదని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, పుల్లారెడ్డి గారికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలో శ్రవణ్ గారి మాటలలో. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.